హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ చబ్బీ బ్లాగ్స్. ఈరోజు దోశలు వేస్తానండి. దోశలకు ఇప్పుడు రేషియో చూద్దాము. ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నానండి, పట్టుపప్పు తీసుకున్నాను. ఇంట్లో ప్రజెంట్ అదే ఉందని చెప్పి ఇప్పుడు వచ్చేసి ఒక గ్లాస్కి 3 గ్లాసులు రేషన్ బియ్యం తీసుకున్నానండి. అవి ముందే నేను నీట్గా చేసుకున్నాను అనమాట. ఏమైనా వడ్లు ఉన్నాయో రాళ్ళు ఉన్నాయో చూసుకుని ముందుగానే చెరుగుకున్నాను. అవి 3 గ్లాసెస్ వేసుకుంటున్నాను అనమాట బియ్యము. ఇప్పుడు వచ్చేసి బియ్యం వాష్ చేసుకుంటున్నానండి. ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసాను. మినపప్పు కూడా వాష్ చేశానండి ఒక 2 టైమ్స్. 2 కూడా నానబెట్టుకున్నాను అనమాట. నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు పొట్టుపప్పుని నీట్గా వాష్ చేసుకున్నాను 6 గంటలు నానబెట్టుకుని. తర్వాత బియ్యం కూడా అప్పుడే నానబెట్టాను కదండి, బియ్యం కూడా నానిపోయినాయి. ఇప్పుడు 2 కలుపుతున్నాను అనమాట. ఎందుకంటే పొట్టుపప్పు విడిగా నానబెట్టాను కదండి, అదే గుళ్ళపప్పు అనుకోండి కలిపి నానబెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు రెండింటిని కలుపుకొని ఇప్పుడు వీటిలో ఒక కప్పు రైస్ వేసుకునండి. రైస్ వేసుకుంటే మన దోశలు పర్ఫెక్ట్గా వస్తాయండి. మనం ఇంకేమి యాడ్ చేసే అవసరమే లేదు. అటుకులు వేసినా అంత బాగోవు నా వరకు అయితే. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుని ఇవన్నీ మిక్స్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి నేను ఒక డబ్బాలోకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ డబ్బాలో ఒక 6 అవర్స్ 8 అవర్స్ మొత్తం పొలవ పెట్టుకోవాలండి. పొలవ పెట్టాక దోశలు చూసారు కదండి, మంచిగా చిల్లులుగా ఎంత బాగా వచ్చినాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, క్రంచీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇక్కడ నేను చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.